యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషदैः గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనస్సమాధాయ ససాత్వికః. ఇంతకు ముందర శ్లోకాలలో వివిధ గుణములు కలిగినటువంటి ఆహారం గురించి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఇప్పుడు శాస్త్ర సమ్మతమైనటువంటి సాత్విక యజ్ఞాలను గురించి తెలియజేస్తున్నాడు. ప్రతి వ్యక్తి తాను చేసే కార్యాన్ని శాస్త్ర సమ్మతము అంటే శాస్త్రముల్లో చెప్పబడిందో లేదో తెలుసుకుని శాస్త్ర విరుద్ధమైన వాటిని త్యజించి అంటే విడిచిపెట్టి శాస్త్ర సమ్మతమైన వాటినే చేయాలి. అందువలన విధి దృష్ట అని చెప్పబడింది. అంటే ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనేది బాగా తెలుసుకుని చేయాలి. పైగా ఫలాపేక్ష లేకుండా చేయాలి. అప్పుడది సాత్విక కార్యం అవుతుంది. ఇక్కడ యజ్ఞము అంటే పశుహింసలతో కూడిన యాగములు అని కాదు. భగవద్ధ్యానము, పరోపకారము, దైవ సంబంధమైన కార్యాలు, అంతేకాకుండా ఏ సత్కార్యమైనా సాత్విక యజ్ఞమే అవుతుంది. మనస్సమాధాయ అని చెప్పడం వలన ప్రతివారు తాము పనిని ప్రారంభించడానికి ముందుగా మనస్సును బాగా కుదుటపరుచుకుని స్వచ్ఛంగా ఉంచుకుని అంటే బాగా ఆలోచించుకుని ఏమాత్రము అనుమానాలు రానియకుండా నిశ్చయమైన నిశ్చంచలమైన బుద్ధితో పనిని ప్రారంభించాలి. ముందర మన మనస్సుకి సమాధానపరచుకోం కాకుండానే ఆరంభం చేసే ఏ పని కూడా సక్సెస్ అవ్వదు, అంటే విజయం సాధించలేం. కనుక చేయబోయే పని యొక్క బాగోగులని బాగా నిర్ణయించుకొని శాస్త్రముల ద్వారా ఆప్త వాక్యముల ద్వారా నిష్కామ బుద్ధితో అంటే ఫలితాన్ని ఆశించకుండా చేసే పనుల వలన అద్భుత ఫలితాలు వస్తాయి. అదే సాత్విక కార్యము, అదే సాత్విక యజ్ఞము. జై గురుదత్త.